యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనములు. లోభత్వం వలన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. ఎందుకంటే దేవుని వాక్యంలో అనగా హృదయం నుంచి బయలు వెళ్ళిన మాటలో మరి యొక్క స్వభావంలో ఒక స్వభావం ఏంటంటే పాప స్వభావంలో ఒక స్వభావం లోభత్వం. లోభత్వం అంటే పిసినితనం. అంటే పిసినితనం అంటే వాళ్ళకి వారు ఖర్చు పెట్టుకోరు, ఇంకొకరికి ఎవరు కూడా ఇవ్వడానికి ఇష్టపడరు. ఏదైనా సరే ఉచితంగా పొందుకోవడానికి ఇష్టపడతారు తప్ప మరి ఏది కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. ఈ విధంగా ఉంటే కనుక మరి దేవుని రాజ్యంలో ప్రవేశించరు. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇచ్చే స్వభావం కలిగి ఉండాలి. ఇవ్వటం అంటే మనకు కలిగిన కొలిది కలిగిన దానిలో కొంత అవసరమైన వాళ్ళకి ఇవ్వటం దేవుని చిత్తమైంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. ఈ విధంగా మీరు సహాయం చేస్తుంటే కనుక దేవుని ఆత్మ మీలో ఉన్నట్టు అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో నివసిస్తే వారిలో ఇచ్చే స్వభావం కూడా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు నివసించిన వారిలో ఇచ్చే స్వభావం ఉండదు. మరొక చోట దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది. ప్రభువా ప్రభు అని చెప్పి ఎవరికో పరలోక రాజ్యంలో ప్రవేశించారు, కానీ ఆయన చిత్తం చెప్పున నెరవేర్చేవారే పరలోక రాజ్యం ప్రవేశిస్తారు. అందుకే దేవుని అందులో ఒక మాట ఉంటుంది ఏంటంటే, నేను మరి ఒక భిక్షగానే వచ్చాను, మీరు నాకు ఏమీ ఇవ్వలేదని దేవుడు అక్కడ వాక్యంలో సెలవిస్తాడు. అంటే మనం పేదలకు సహాయం చేయటం, ఎవరిని అడుక్కోవటానికి వచ్చినప్పుడు వారికి సహాయం చేయటం, వారి ఆకలి తీర్చడం అది దేవుని చిత్తమై ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేయవలసిన అవసరం ఉంటుంది. ఆ విధంగా చేయకపోతే కనుక, అటువంటి స్వభావం లేకపోతే కనుక, అటువంటి స్వభావం ఉన్న వాళ్ళే ఇతరులకి దానం చేయగలుగుతారు. అట్టి స్వభావం లేని వాళ్ళు అది పూర్తిగా దేవునికి విరుద్ధమైన స్వభావం. కాబట్టి వాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కష్టము. అన్ని పాపాలు చేయకుండా ఉండి ఈ యొక్క విషయంలో మరి తప్పిపోతే కనుక వాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టం. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. ఇచ్చే స్వభావం కలిగి ఉండండి. అటువంటి స్వభావం మీరు అలవాటు చేసుకుంటే నిజంగా మీరు పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడు. ఆ తర్వాత మీరు దేవుడు దీవిస్తాడు. మీరు ఎంత ఇస్తున్నారో దానికి రెట్టింపు దేవుడిని అనుగ్రహిస్తాడు. దేవుడు ఏ మాటలు మీరు దీవించి ఆశీర్వించిన కాక ఆమేన్.